హలో ఫ్రెండ్స్, మై జర్మన్ తెలుగు టాక్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే ఐని ఏమంటారు, యూ అంటే ఏంటి, దే అంటే ఏంటి, వి అంటే ఏంటి, వాటన్నిటి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన వీడియోని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న గంట సింబల్ని మాత్రం తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, యూ అండ్ దే. వీటన్నింటినీ జర్మన్లో ఎలా ప్రొనౌన్స్ చేస్తారో అవి ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్స్లో ఏంటంటే త్రీ కేటగిరీస్ ఉంటాయి. త్రీ కేటగిరీస్ ఏంటంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్లో ఏంటంటే మనం ఓన్లీ మన గురించి మనం చెప్పుకోవడం అనమాట. ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఏంటంటే యువర్ సెల్ఫ్ ఫస్ట్ పర్సన్ వచ్చేసి. అంటే ఐ అంటే ఏమంటారంటే ఇష్ మీన్స్ ఐ. అదేంటంటే మళ్ళీ ఇందులో టూ, సింగులర్ ఆర్ ప్లూరల్. సింగులర్ అంటే సింగిల్ పర్సన్స్ అండ్ ప్లూరల్ అంటే మల్టిపుల్ పర్సన్స్. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ ప్లూరల్ యూజ్ చేస్తారు. ఒక సింగిల్ పర్సన్ ఏదైనా యాక్టివిటీ కానీ ఏదైనా థింగ్ ఏదైనా చేస్తున్నప్పుడు మాత్రం మనం సింగులర్ యూజ్ చేస్తాం. ఫస్ట్ పర్సన్లో ఏంటంటే ఇష్ వచ్చేసి ఏంటంటే ఐ. ప్లూరల్లో వచ్చేసి వియర్ అంటే వి అందరూ ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వి. ఇష్, ఐ, వియర్, వి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పర్సన్ ఏంటంటే టు సమ్వన్ అంటే మనం కాకుండా మన ముందు ఉన్న వాళ్ళు, తను లేదా ఆమె, అతడు అట్లా అనమాట. హీ, షీ, అట్లా. సెకండ్ పర్సన్ అంటే మనం కాకుండా మన ముందున్న వ్యక్తి, మన ఫ్రెండ్ కావచ్చు, అదర్ ఇంకెవరైనా కావచ్చు. అందులో ఏంటంటే డు అంటే యూ అంటే ఇన్ఫార్మల్ యూ. ఇది మన ఫ్రెండ్స్కి నీవు అంటాం కదా, అట్లా డు అంటే యూ ఇన్ఫార్మల్ వేలో. జీ వచ్చేసి ఈ జీలో వచ్చేసి రెండు రకాలు ఉంటాయి, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఇది ఇన్ఫార్మల్ ఏంటంటే మనకు స్మాల్ ఉంటుంది. ఈ ఎస్ లెటర్ అనేది స్మాల్లో ఉంటుంది, క్యాపిటల్ వచ్చేసి ఫార్మల్. జీ అంటే యూ, ఇన్ఫార్మల్ యూ. జీ వచ్చేసి యువాల్ అంటే ఇన్ఫార్మల్, పెద్దవాళ్ళ ఎల్డర్స్కి మనం యూజ్ చేసేటప్పుడు ఈ జీ వాడాలి. ఏంటంటే దు యూ ఇన్ఫార్మల్, జీ యూ ఇన్ఫార్మల్. అండ్ ఇందులో ఇయర్ అంటే యువాల్, జీ యువాల్ సేమ్ ఉంటాయి. దు యూ, జీ యూ, ఇయర్ యువాల్, జీ యువాల్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పర్సన్లో మళ్ళీ త్రీగా డివైడ్ అయి ఉంటాయి. ఎర్, జీ, ఎస్. ఎర్ అంటే ఏంటంటే హీ, జీ అంటే ఏంటంటే షీ, ఎస్ అంటే ఏంటి ఇట్. ఇది మళ్ళీ త్రీ కేటగిరీస్. మాస్కులిన్ అంటే మేల్ పర్సన్స్, ఫెమినిన్ అంటే ఫీమేల్ పర్సన్ అండ్ న్యూట్రల్ అంటే మిడిల్లో ఏదైనా థింగ్స్. జర్మన్లో ఏంటంటే 3 జెండర్స్ ఉంటాయి అనమాట. దేర్, ది, దస్, ది అని ఉంటుంది. దేర్, ది, దస్ ఆ టాపిక్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నేర్చుకుందాం. హీ, ఎర్, హీ, జీ, షీ, ఎస్, ఇట్. మాస్కులిన్, ఫెమినిన్, న్యూట్రల్. ప్లూరల్లో వచ్చేసి ఏంటంటే జీ అంటే దే, పెద్దవాళ్ళు అందరు కలిపేసి దే, జీ, దే. మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం ఫ్రెండ్స్. పర్సనల్ ప్రొనౌన్స్ ఇదేంటంటే 3 కేటగిరీస్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ వచ్చేసి యువర్ సెల్ఫ్. సెకండ్ పర్సన్లో ఏంటంటే టు సమ్వన్ అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి అబౌట్ సమ్వన్ ఎల్స్. సింగులర్లో వచ్చేసి ఏంటంటే ఇష్, ఐ, వియర్, వి. సింగులర్లో, ప్లూరల్లో ఇష్, ఐ, ప్లూరల్లో వియర్, వి. మళ్ళీ సెకండ్ పర్సన్లో ఏంటంటే దు యూ, జీ యూ ఇన్ఫార్మల్ వే. ఇది వచ్చేసి ఫార్మల్ వే, ఇయర్ యువాల్, జీ యువాల్ ఫార్మల్. అండ్ నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి ఏంటంటే ఎర్, జీ, ఎస్. హీ, షీ, ఇట్, జీ, దే. ఫ్రెండ్స్, ఈ పర్సనల్ ప్రొనౌన్స్ మనకు ఒరిజినల్లో ఇట్లా అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు ఈజీగా మనం ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ఇష్, ఐ, దు, యూ, ఎర్, జీ, ఎస్, హీ, షీ, ఇట్, ఇయర్ యువాల్, వియర్, వి, ఆల్, జీ క్యాపిటల్ జీ ఆర్ స్మాల్ జీ. ఫార్మల్, ఇన్ఫార్మల్, యూ. ఏంలే ఇష్, దు, ఎర్, జీ, ఎస్, ఇయర్, వియర్, జీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ అండి.